దాతగా వ్యవహరించారు. ఇక్కడ ఈ దాతగా మా మోహన్ ఆర్టికల్ జగదీష్ గారు మాకు సీనియర్ లైన్ సభ్యులు. వారు ఎంతో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఈరోజు వాళ్ళ పాప బర్త్డేని 13వ తేదీ అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాప ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నతంగా ఎదగాలని, తద్వారా ఆమె మంచి పొజిషన్లో ఉండాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాజెక్ట్ చైర్మన్ మురళీనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ప్రతి నెల కూడా 15వ తేదీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలకి 2 జతలు బట్టలు మరియు వాళ్ళకి సంబంధించినవి మరియు తల్లికి కొన్ని పౌష్టికాహారం, బ్రెడ్, రస్కుల్ ప్యాకెట్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. మొక్క పెరగాలంటే కుండి అందంగా ఉండటం కాదు. ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి కూడా దుస్తులు ఇస్తున్నాము, వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నాము. మా లయన్స్ నంబర్ అన్నమాట ఈ జగదీష్. ఈ తన్వి సాయికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, వస్తు వాహనాలు, ఆత్మజ్ఞానం కూడా కలగాలని మేము కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ తరఫున అందరూ కూడా ఆమెకు శుభానందనలు తెలుపుతూ అందరూ దీవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేడం గారు కూడా మాతో పాలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ కూడా రాధాకృష్ణ గారు కానీ, ఎస్ఎల్ఎన్ స్వామి గారు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, ఇట్లా జగదీష్ ముఖ్యంగా ఈరోజు జగదీష్ వాళ్ళ కుమార్తె కొడాలి తన్వి సాయి అశ్విని వాళ్ళ యొక్క బర్త్డే 13వ తేదీ అయినా కూడా ఇక్కడ లేని వాళ్ళ దగ్గర ఈ జరుపుకుని వీళ్ళకి కనుక బిడ్డలకి ఆరోగ్యాలతో ఉంటారు, వాళ్ళకి జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా మేము మెచ్చుకుంటున్నాము. ప్రతి నెల ఈ కార్యక్రమానికి మాకు